మరి కొద్ది నిమిషాల్లో మన దీక్షా శిబిరం ప్రారంభమవుతుంది. గోపాల్ రెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. పార్థసారథి రెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. రెడ్డి గారు ఇప్పుడు మన దీక్షాపరుడు పెద్దలు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వారి యొక్క సంగీతం వారి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గోపాల్ రెడ్డి గారిని వారందరినీ కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. మేము కూడా భాగమని చెప్పని వారి యొక్క మద్దతు తెలియజేస్తున్నందుకు వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సులూరుపేట శాసనసభ్యులు పెద్దలు ముందు పక్క మీడియా వాళ్ళకి అర్థం లేకుండా పక్క ఇటువైపు వినోద్ యాదవ్ ముందుమూరు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కోడూరు సాధక్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. టీసీలను మిగతా కౌన్సిలర్స్ వీళ్ళందరినీ కూడా పేరు పేరు యూత్ అధ్యక్షుడు కొత్తపల్లి అంకబాబు ఈ సమావేశంలోనే ఆయన ఈ కావలి రైతుల యొక్క సమస్య గురించి ఈ సాగునీటి సమస్య మీద వారు గలవిప్పితే ఈ పంట అందకుండా పోతుందంటే రైతులు ఏ విధంగా కన్నీరు మున్నీగా ఇప్పిస్తున్నారో ప్రత్యక్షంగా కూడా చూశాను. అందుకే నన్ను అభిమానంతో ఆత్మీయతతో మీ అందరి అండదండలతోటి మీరంతా కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో నన్ను ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిపించారు కాబట్టి తప్పకుండా కావలి నియోజకవర్గానికి నా వంతు రుణం తీర్చుకోవాలా, కావలి రైతాంగానికి కావలి నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా ఏదైనా చెయ్యాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రైతాంగం పడుతున్న బాధలు చూసి తప్పకుండా కావలి రైతాంగానికి వేసుకున్న ప్రతి ఒక్క ఎకరా కూడా పంటకు పండే విధంగా నీరు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఎంచుకొని ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా అసెంబ్లీలో కానీ ఏదైనా వేదిక మీద కానీ ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఎప్పుడు కూడా ఈ సమస్యనే ముందుకు తెస్తూ రైతాంగానికి ఉపయోగపడాలనే ఒక ధ్యేయంతో ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని కూడా పూనుకున్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు ఈరోజు రైతాంగం నీరు లేక మన కావలి కాలువ ద్వారా సరైన పారుదల లేక మనకి రావాల్సిన నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీనికి అంతటికి కూడా కారణం అక్కడ సంఘం బ్యాగేజీ కంప్లీట్ కాకుండా ఉండటమే. అందుకని ఈరోజు సంఘం బ్యాగేజీ కంప్లీట్ చేయాలా, కావలి కాలువని కెపాసిటీ పెంచాలా, ఇప్పుడున్న కెపాసిటీని 550 క్యూసెక్స్ నుంచి 1250
1200 క్యూసిక్స్ చెయ్యగా, అదేవిధంగా కాలువని గైనింగ్ వర్క్ పూర్తి చేసి వాటర్ వేస్టేజ్ కాకుండా ప్రతి ఒక్క ఎకరాకి అందించగా, అదేవిధంగా ఎస్విపిఎం అయితేనేమి ఈ కాలువన్నింటినీ కూడా సరైన గైనింగ్స్ కంప్లీట్ చేసి ప్రతి ఒక్క మండలానికి నీరు అందించగా, అదేవిధంగా పక్కనున్న మన నియోజకవర్గాలైన ఉదయగిరిలో ఉన్న కొన్ని మండలాలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఈ 1200 చేస్తే క్యూసెక్స్ తప్పకుండా ప్రతి ఒక్క ఎకరా పండుద్ది. కావలి ప్రజానీకానికి, కావలి ప్రజలకు అందరూ కూడా త్రాగునీటి సమస్య కూడా తీరేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మేమంతా కూడా పూనుకున్నామని ఇక్కడ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మీ అందరూ తెలుసు, గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కావలి కాలువ ఏ విధంగా కావలి కాలువ కింద ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు అది గమనించి రాజశేఖర రెడ్డి గారు 2006 ఈ కాలువ సంగం బ్యారేజీ కింద ఉంది కాబట్టి సంగం బ్యారేజీని కంప్లీట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసి దానికి 36 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. దానికి తగిన ఎండలు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ పనిని ఎప్పుడు కంప్లీట్ చేయగా ఏ విధంగా చేయాలని పట్టించుకున్న నాయకుడు లేదు, పట్టించుకున్న అధికారి లేడు, పట్టించుకున్న గవర్నమెంట్ లేదు. అందుకే ఈరోజు మేమంతా కూడా కోరుకునేది కావలి రైతాంగానికి తప్పకుండా ఆ కాలువని కంప్లీట్ చేయగా ఈరోజు కావలి కాలువ సంఘం కాడి నుంచి 57 కిలోమీటర్లు వస్తూ ఉంది. ఆ కాలువ కింద 55 చెరువులు మన నియోజకవర్గంలో డిపెండ్ అయి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నింపుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మనకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలా, పర్మనెంట్గా సమస్య తీరాలంటే ఒకే ఒక మార్గం సంఘం బ్యారేజీ వెంటనే కంప్లీట్ చేయాలా. అదే కాదు కావలి కాలువని 550 క్యూసెక్స్ నుంచి 1200 క్యూసెక్స్ చేయాలా. అప్పుడే కాలువ కింద ఉన్న రైతులైతేనేమి, కాలువ ఎగువ ప్రాంతంలో ఉన్న కొన్ని మండలాలు ఉదయగిరికి సంబంధించిన రైతులైతేనేమి ప్రతి ఒక్క ఎకరా పండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్య కోసం మనం పోరాడగా, రైతులంతా కూడా నడం కట్టాలా అనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క నాయకుడిని కూడా నేను స్వచ్ఛందంగా పేరు పేరున పిలిచి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. మనం రైతుల కోసం ఈ పోరాటం చేద్దాం. కావలి నియోజకవర్గం కనకపట్నంగా మారేదానికి అవకాశం ఉంటుంది అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రతిపక్షాలు అదేవిధంగా ఇతర పార్టీలు కూడా రావడం జరిగింది. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ వారు వచ్చి మన నిరాహార దీక్షలో మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ పోరాటం యొక్క తీవ్రతను ఎంత అవసరం ఉందో వారు తెలియజేస్తూ వారి సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నారు. రైతులు పడుతున్న కష్టాలను చూసి వారి దగ్గర చదువుకున్న బిడ్డలందరూ కూడా రైతు సోదరుల బిడ్డలే కాబట్టి వారు వచ్చి వారి సంఘీభావాన్ని తెలియజేసినందుకు వారికి ఈ దీక్షా శిబిరం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి సంఘీభావం తెలపాల్సిన వారు దయచేసి మీకు మళ్ళీ అవకాశం ఇస్తాము. పెద్దలు అతిథులు అందరూ మాట్లాడిన తర్వాత మీ అందరికి కూడా సంఘీభావం తెలిపేందుకు అవకాశం ఇస్తామని చెప్పని మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపినందుకు ఇక్కడకు విచ్చేసిన పెద్దలు, పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి విచ్చేసిన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి,
సూలూరుపేట శాసనసభ్యులు సంజీవయ్య గారికి, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఇతర పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, పత్రికా విలేకరులకు, ఇక్కడకు విచ్చేసినట్టు చాలా ముఖ్యమైన విషయం. మొట్టమొదటిగా సంగం బ్యారేజీ పూర్తి చేస్తే కావలి కాలువకి, కనుపూరు కాలువకి, డెల్టా ఏరియాకి, అదేవిధంగా నెల్లూరుకు, ఆత్మకూరులో కొంత భాగం ఈ సాగునీరు, త్రాగునీరు శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. 1999లో సంగం దగ్గర బ్యారేజ్ కడితే ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతాయని మొట్టమొదటిగా సంగం బ్యారేజీ ప్రతిపాదన చేసింది నేను. మన జిల్లాలో ఉదయగిరి ప్రాంతంలో కూడా నీటి సమస్య ఉంది. పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కూడా పలు దఫాలుగా రాజశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం తెలిసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. సోమశిల ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు, నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు 78 టీఎంసీలు సామర్థ్యం పెంచాలని నిర్ణయం తీసుకుని ఒకేసారి అంత పెంచలేక కొంత సామర్థ్యం పెంచి జిల్లాకు సోమశిల నుంచి మొట్టమొదటిగా నీళ్లు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. అదేవిధంగా తెలుగు గంగ బ్రాంచ్ కెనాల్స్ డైరెక్ట్గా 15 టీఎంసీ నీళ్లని మద్రాసుకు పంపించాలనే ఆలోచన ఎన్టీ రామారావు గారికి ఉంటే నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు పైపుల ద్వారా నీళ్లు ఇవ్వకుండా కాలువల ద్వారా నీళ్లు ఇస్తే నెల్లూరు జిల్లాకు, అటు రాయలసీమలో కొంత భాగం ఉపయోగం ఉంటుందని చెప్పి ఆయన్ని ఒప్పించి దాదాపు 2,50,000 ఎకరాలకి నెల్లూరు జిల్లాలో ఆ రోజు మనం తెలుగు గంగ బ్రాంచ్ కెనాల్స్ కూడా చేయించుకున్నాం. ₹1 కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. తెలుగు గంగ బ్రాంచ్ కెనాల్స్ తవ్వాలని మేము అందరం పోయి అడిగితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క సంతకంతో 300 కోట్ల రూపాయలు తెలుగు గంగ బ్రాంచ్ కెనాల్స్ కి శాంక్షన్ చేశారు. ఈ నెల్లూరు జిల్లాలో దాదాపు 1,600 కోట్ల రూపాయలు నీటిపారుదలకు శాంక్షన్ చేసిన ఏకైక మగాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి కూడా నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. నెల్లూరు జిల్లా చాలా ప్రాధాన్యతమైనది. ఈ జిల్లాలో ఇరిగేషన్ చాలా ముఖ్యం. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఇరిగేషన్ మీద అవగాహన లేకుండా చుట్టం చూపుతో అత్తగారింటికి వచ్చినట్లుగా నెల్లూరుకి రావడం, మరలా రాజధాని పేరుతో ఆ ఏరియాలో పర్యటించడం జరుగుతుందే తప్ప నీటిపారుదల శాఖ అధికారులు కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ ఏం అవసరం అవుతుందో ఈ నీటిపారుదల సంబంధించి సమీక్షించి నివేదిక చంద్రబాబుకి ఇవ్వాల్సింది పోయి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈరోజు రైతులు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు నెల్లూరు జిల్లాలో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా మంత్రి గారు కళ్ళు తెరిచి కలెక్టర్ గారితో, ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ముందు మనకు సంగం బ్యారేజీ పూర్తి చేయాలి. సంగం బ్యారేజీ పూర్తయితేనే ఇటు కావలి కాలువ కానీ, కనుపూరు కాలువ కానీ, డెల్టా కానీ, నెల్లూరు కానీ, ఆత్మకూరులో కొంతవరకు రైతులందరూ కూడా శాశ్వతంగా సంతోషంగా పంటలు పండించుకుంటారని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికి 2 కాంట్రాక్టర్లు మారారు సంగం బ్యారేజీకి సంబంధించి. ఇప్పటికైనా దానికి నిధులు కేటాయించి వెంటనే సంగం బ్యారేజీ పూర్తి చేసి, అదేవిధంగా ఇంకా చాలా పనులు ఉన్నాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రతాప్ రెడ్డి గారు. బహుశా గతంలో కొండపు నాయుడు గారు, యానాది రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా చేసి ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకున్నారు. అదే పందాలో ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు రైతుల పక్షాన ఈరోజు దీక్ష చేసి రైతులను, ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆయన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ మధ్యన ఈ సాగు రంగ నీటి నిపుణులు, మాజీ రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు చెరుకూరు వీరయ్య చౌదరి గారు కూడా ఆ సంగం బ్యారేజ్ దగ్గర పర్యటించి దీన్ని ఎంత తొందరగా చేస్తే రైతులకు అంత ఉపయోగం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీన్ని కూడా మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఒక శాసనసభ్యుడు పార్టీలకు సంబంధం లేదు, నిరాహార దీక్ష కూర్చుంటున్నారు అని అంటే స్వయాన మంత్రి గారు ఫోన్ చేసి పలకరించాలి, సమస్య అడగాలి. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా స్పందించాలి. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కోవూరు
11 కోట్లు బకాయిలుంటే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పితాని సత్యనారాయణ గారు నాతో ఫోన్లో మాట్లాడారు. మీరు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవద్దు, ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి 11 కోట్లు వెంటనే విడుదల చేశారు. ఈరోజు నేను అడుగుతున్నా, మంత్రి ఏమైపోయినాడు, కలెక్టర్ గారు ఏమైపోయారని అడుగుతున్నాను. మంచిది కాదు ఇది. శాసనసభ్యుడు ఆయన సొంతానికి ఏదో ఇక్కడ కూర్చోలేదు, ప్రజల కోసం రైతుల కోసం కూర్చున్నప్పుడు మంత్రి గారు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలని చెప్పి కోరుతున్నాను.